కూల్చివేతలు పేల్చివేతలు తప్ప చేసిందైతే ఏమీ లేదు. ఎగవేతలు అంటే 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలని అలవిగాని మాటలు చెప్పి అడ్డమైన అబద్ధాలు చెప్పి కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం చేస్తున్నారో 2 ఏళ్ల నుంచి నాకంటే బాగా మీకే తెలుసు. ఊర్లలో ఎంత అవస్థలు పడుతున్నారో రైతులు మీకు తెలుసు. ఇక పేల్చివేతలు, మనమేమో చెక్ డ్యాములు కట్టినాం, ప్రాజెక్టులు కట్టినాం. మీ దగ్గర నార్లాపూర్ రిజర్వాయర్ కట్టి కేసీఆర్ గారు స్వయంగా వచ్చి బటన్ ఒత్తి ఆ పంపు చాలు చేసి నీళ్లు 145 మెగావాట్ల పవర్ ఉండే పంపు పెట్టి నీళ్లు కృష్ణా నీళ్లను మీకు ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినారు. మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలో 36 చెక్ డ్యాములు కట్టినారు కేసీఆర్ గారు. ఒకటే నియోజకవర్గం నేను చెప్పేది. అట్లా ప్రతి నియోజకవర్గంలో అద్భుతమైన పనులు జరిగినాయి. మనమేమో ఆ పని చేసినాం, నిర్మాణం చేసినాం, వీళ్ళేమో విధ్వంసం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే చెక్ డ్యాములు కట్టాలి, చెరువులు కట్టాలి, నీళ్ళు ఇవ్వాలి అనే పద్ధతిలో ఆలోచించిన ప్రభుత్వాలను చూసినాం. కానీ మేడిగడ్డను పేల్చేయాలి, చెక్ డ్యాములను పేల్చేయాలి, అవసరమైతే ఆ బ్యారాజీని కూలగొట్టైనా సరే రాజకీయంగా లాభం పొందాలి అనే వికృతమైన అనే ఒక కుసంస్కారమైన ప్రభుత్వం, కుసంస్కారమైన పార్టీ బహుశా భారతదేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇక మీకు తెలుసు, కూల్చివేతలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత పెద్ద ఎత్తున పేదల ఇండ్లు కూలగొడుతున్నారు ఇలా రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు. ఒక్క దగ్గరని కాదు, మహబూబ్ నగర్తో ప్రారంభమైంది. నాకు గుర్తున్నది, అక్కడ పాపం దివ్యాంగులు కొంతమంది కాళ్ళు చేయాలి సక్క లేని వాళ్ళు వాళ్ళ కాలనీ కట్టుకుంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారి కూలగొట్టిందే ఆ దివ్యాంగుల కాలనీలో పోయి మొత్తం ఇళ్ళని కూలగొడితే మా సీనన్న పోయి వాళ్ళందరికీ అన్నం పెట్టి పాపం ఎండకు ఎండుతూ వానకు నానుతుంటే పోయి వాళ్లకు ఆశ్రయం ఇచ్చి కాపాడినాడు శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో సాధించింది మాత్రం శూన్యం. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోనికే వీళ్ళు కొత్త పల్లవి అందుకున్నారు. ఏమంటారు ఏమని అడిగితే, ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయట్లేదు? నెలకు 2,500 రూపాయలు ఇస్తానంటివి కదా మహిళలకు, ఎందుకు ఇస్తలేవు? 100 రోజుల్లో ఇస్తానంటివి, మరి ఇప్పటికే 25 నెలలు అయిపోయింది, 700-800 రోజులు అయిపోయింది, ఎప్పుడు ఇస్తావు అంటే ఒక్కటే పట్టుకున్నారు ఇంకా డైలాగ్. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు, రాష్ట్రం దివాలా తీసింది, కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు. మేము ఇక్కడ ఏదో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు. మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోతాను అనుకుంటున్నారు నన్ను చూస్తుంటే, కాబట్టి నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఒక మాట మాత్రం మీకు చెప్పాలా, ఎందుకంటే మీ మంత్రి గారు కూడా అదే అబద్ధం చెప్తా ఉన్నాడు. జూపల్లి నేను చూసినా మొన్న, ఇదే జూపల్లి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో మీ దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి, లేకపోతే నేను పంపిస్తా. ఉన్నాయా? ఇదే మనిషి ఇవాళ అవకాశం కోసం అవకాశవాదంతో కాంగ్రెస్లో పోయి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే, మనం హర్షవర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే కేవలం అవకాశవాదంతో పోయి